బ్రేకింగ్ న్యూస్ అమరావతిలోని ఉండవల్లి సీడ్ యాక్సెస్ రోడ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్లో భూములను సిఆర్డీఏ స్వాధీనం చేసుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇవ్వాలని ఇప్పటికే సిఆర్డీఏ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయితే దానికి కొందరు రైతులు అంగీకరించకపోవడంతో తప్పని పరిస్థితిలో సిఆర్డీఏ భూసేకరణకు దిగింది. దీనికోసం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే కొందరు రైతులు మాత్రం ఇప్పటికీ భూములు ఇవ్వకుండా అడ్డుకోవడంతో సిఆర్డీఏ భూసేకరణకు మొగ్గు చూపింది. మరోవైపు ఉండవల్లి రైతులు భూములు ఇవ్వకపోవడం వల్ల సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అమరావతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తయితేనే రాజధానికి కనెక్టివిటీ పెరుగుతోంది. ఇక అమరావతిలో వేగంగా పనులు జరుగుతున్న సమయంలో సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా కీలకంగా మారింది. ఈ రోడ్డు పూర్తి కాకపోవడం వల్ల రాజధాని రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈసారి చెప్తాను నాకు సంగీతంలో చెప్పాను సార్, మీరే చెప్పండి. నన్ను సాగుతున్నాను, నన్ను ఎవరైనా చెప్పండి, నాకేమవుతుంది. మీరందరూ ఎవరైనా అమరావతిలోని ఉండవల్లి సీడ్ యాక్సెస్ రోడ్లు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్లో భూములను సిఆర్డీఏ స్వాధీనం చేసుకుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇవ్వాలని ఇప్పటికే సిఆర్డీఏ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయితే దానికి కొందరు రైతులు అంగీకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో సిఆర్డీఏ భూసేకరణకు దిగింది. దీనికోసం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే కొందరు రైతులు మాత్రం ఇప్పటికీ భూములు ఇవ్వకుండా అడ్డుకోవడంతో సిఆర్డీఏ భూసేకరణకే మొగ్గు చూపింది. మరోవైపు ఉండవల్లి రైతులు భూములు ఇవ్వకపోవడం వల్ల సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అమరావతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తయితేనే రాజధానికి కనెక్టివిటీ పెరుగుతోంది. ఇక అమరావతిలో వేగంగా పనులు జరుగుతున్న సమయంలో సీడ్ యాక్సెస్ రోడ్డు చాలా కీలకంగా మారింది. ఆ రోడ్డు పూర్తి కాకపోవడం వల్ల రాజధాని రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్లుగానే లహరి, రాజధాని ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది చాలా కీలకమైన రోడ్డు. అమరావతి ప్రాంతంలోకి ఇటు విజయవాడ నుంచి కావచ్చు, గుంటూరు నుంచి వచ్చే వాహనాలు కూడా ఈ మార్గం నుంచే వచ్చేందుకే సీడ్ యాక్సెస్ రోడ్డును విస్తరిస్తూ ఉన్నారు, నిర్మిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉండవల్లి కరకట్ట, ఇదేందో కరకట్ట మీద వాహనం ఒకటి వెళ్తే ఇంకో వాహనం వెళ్తానికి పరిస్థితి ఉండదు. పూర్తిస్థాయిలో ట్రాఫిక్ రద్దీ పెరిగిందంటే అక్కడ చాలా ఇబ్బందులను వాహనదారులు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా అమరావతి రాజధాని ప్రాంతానికి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డును నిర్మిస్తూ ఉన్నారు. అయితే 2014-19 సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి తొలి ఫేజ్ కంప్లీట్ చేశారు. మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డు చూసినట్టయితే 21 కిలోమీటర్లు ఉంటుంది. దొండపాడు నుంచి మణిపాల్ హాస్పిటల్, నేషనల్ హైవే 16 కు కనెక్ట్ చేస్తారు. ఇది ప్రాసెస్. దీంట్లో 3 ఫేజులుగా కూడా నిర్మిస్తున్న నేపథ్యంలోని సెకండ్ ఫేజ్ కి సంబంధించి నిర్మించేందుకు ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పనులు ప్రారంభించారు. అయితే భూములు రైతుల నుంచి ఇవ్వాల్సిన నేపథ్యంలోని 1.5 కిలోమీటర్ల వరకే బీఆర్టీ రోడ్డు కంప్లీట్ చేసి ఉండవల్లి కరకట్టకు కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత రోడ్డుకు సంబంధించి కనెక్టివిటీ ఉండటంతో రోడ్డు కొంత కరువుగా వెళ్తాం, కొంత రోడ్డు లో వెళ్లే వాహనాలు కూడా ఇబ్బందులు, యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి. అయితే రైతుల నుంచి మరింతగా భూములు తీసుకునేందుకు ఇప్పటికే పలుమార్లు సిఆర్డీ అధికారులు, దాదాపు నాకున్న సమాచారం ప్రకారం సీడ్ యాక్సెస్ రోడ్డు వరకే కనెక్ట్ చేయాల్సింది దాదాపు 6 నుంచి 7 ఎకరాల వరకు కూడా రావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రైతులతోని పలుమార్లు సిఆర్డీ అధికారులు సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాతే ఇటు భూసేకరణకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే భూసేకరణ సంబంధించిన నోటిఫికేషన్ తర్వాత భూములు తీసుకుంటానికి కొంత సమయం ఇస్తారు. ఇందులోని ఇటు గ్రామ సభలు కూడా నేరుగా సిఆర్డీఏ కమిషనర్ ఆధ్వర్యంలోని పెనుమాక, ఉండవల్లి లాంటి ప్రాంతాలకు వెళ్లి రైతులతో మాట్లాడారు. ఎందుకంటే రోడ్డు కనెక్టివిటీ కోసం భూములు చాలా ఇంపార్టెంట్, దీనికి ఇవ్వండి అనేది కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. ఆ తర్వాత
ఉండవల్లి పెనుమాక నుంచి అనూహ్యమైన స్పందన రైతుల నుంచి వచ్చింది. చాలా మంది రైతులు నేరుగా సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చి భూ సమీకరణ కింద భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే ఇందులోని కొంత భాగం దాదాపు 2 ఎకరాల 37 సెంట్ల వరకు మాత్రం భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంతో రోడ్డు నిర్మాణానికి ఇది అడ్డంకిగా మారింది. దీంతో ఎట్టకేలకు తప్పనిసరి పరిస్థితుల్లోని సిఆర్డీఏ ప్రస్తుతం భూసేకరణకు వెళ్లటం జరిగింది. భూసేకరణలో భాగంగా అవార్డు ఇవ్వటం జరిగింది. అవార్డు అంటే ఏదైతే ఉందో ఆ భూములకు సంబంధించి ఇకపై సిఆర్డీఏ ఆధ్వర్యంలోని రోడ్డు నిర్మాణానికి సంబంధించి మౌలిక వసతులకు సంబంధించి తీసుకునే అవకాశాలు ఉంటాయి భూసేకరణ కింద. ఈ భూసేకరణ కిందగా ఇచ్చేందుకే ఇంకా నేరుగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే ఉండవల్లి సంబంధించిన ప్రాంతం ఏదైతే ఉందో సీడాక్సిస్ రోడ్ వెంబడి నిర్మించే క్రమంగా ఉదయం పోలీసులు ఇటు సిఆర్డీ అధికారులు దాంతోపాటు పోలీసులు వెళ్లి ప్రస్తుతం అక్కడ భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను కూడా ప్రారంభించారు. దీంతో 2-3 రైతులు, ఎందుకంటే మన భూమి కూడా దాదాపు 2 నుంచి 2.5 ఎకరాల వరకు ఉంటుంది. ఈ భూములకు సంబంధించిన రైతులు మాత్రం అక్కడికి వచ్చి తీవ్ర హడావుడి చేస్తున్నారు. తమకు ఎటువంటి పరిహారం ఇవ్వకుండా సిఆర్డీఏ అడ్డగోలుగా ఈ విధంగా భూములు తీసుకుంటూ కూడా ఒక ఆందోళన కలిగించే అంశంగా అక్కడ ఒక క్రియేట్ చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాము పలుమార్లు సంప్రదింపులు. ఎందుకంటే దాదాపు అమరావతి రాజధాని కోసం 34,000 ఎకరాలు రైతుల నుంచి ప్రభుత్వం తీసుకుంది. ఏదో ఒక 10-15 ఎకరాలకు సంబంధించి ఒక రోడ్డు నిర్మాణానికి సంబంధించి వివాదాస్పదంగా వెళ్లాల్సిన అవసరం లేదు, బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా సంప్రదింపులు జరిపి స్నేహపూర్వ వాతావరణంలోనే రైతుల నుంచి తీసుకోవాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని పూర్తి స్థాయిలో అధికారులు చెప్పారు. దానికి అనుగుణంగానే ఒక స్నేహపూర్వ వాతావరణంలోనే రైతుల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం తీసుకున్నా సరే రోడ్డు నిర్మాణానికి సంబంధించి అడ్డంకులు ఇంకా తొలగపోవడంతో చివరాఖరకు భూసేకరణకు వెళ్లటమే నిర్ణయం తీసుకుని సిఆర్డీ అధికారులు ప్రస్తుతం భూములు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ కొంత ఉధృతమైన వాతావరణం నెలకొంది. ఇటు రైతులు భూములు స్వాధీనం పరుచుకునే క్రమంలో భాగంగా ఇటు జేసీబీలకు అడ్డంగా రావటం, దాంతో పాటు పూర్తి స్థాయిలోని ఎదురు తిరిగిన పరిస్థితి మనకు కనబడుతున్న నేపథ్యంలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లోని పోలీసుల ద్వారా ప్రస్తుతం ఆ భూములని సిఆర్డీ అధికారులు స్వాధీనం పరుచుకుంటున్నారు. ఇప్పటికే కొంత భాగం వరకు ఎక్కడైతే భూమి వస్తుందో ఆ భూమి ప్రాంతంలోని వెంటనే ఒక గ్రావెల్ వేసి రోడ్డు నిర్మాణం ఎక్కడిక్కడ గతంలో ఒక 300 మీటర్ల వరకు భూమి వచ్చింది. వెంటనే దాని మీద డీబీఎం కూడా వేసిన పరిస్థితి ఉంది. మరోపక్క సీడాక్సిస్ రోడ్డుకు కనెక్ట్ చేసే 2 స్టీల్ బ్రిడ్జ్లు, ఒకటి బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్, దాంతో పాటు కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జ్, 2 బ్రిడ్జిల నిర్మాణం కూడా దాదాపు ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఇవి ఎంత ఫైనల్ స్టేజ్ కి వచ్చినాయో దానికి అనుగుణంగానే రోడ్డు కనెక్టివిటీకి సంబంధించిన భూములు కూడా చాలా ఇంపార్టెంట్. దానికి అనుగుణంగానే ప్రస్తుతం సిఆర్డీ అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లోని ఇక తప్పక భూసేకరణకు సంబంధించిన భూములు తీసుకునేందుకు ముందుకు వెళ్లడం జరిగింది. దాదాపు నాకున్న సమాచారం ప్రకారం 2 నుంచి 2.5 ఎకరాల వరకే భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన రైతులు ప్రస్తుతం హడావుడి చేస్తున్నారు. తమకు ఇబ్బంది వస్తుంది, తమతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు, ఎటువంటి పరిహారం లేదు, సిఆర్డీ విధంగా వచ్చి భూములు తీసుకుంటుందనే ఒక డ్రామా మాత్రం ప్రస్తుతం అక్కడ క్రియేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సిఆర్డీ మాత్రం ఒకటే స్పష్టంగా చెప్తుంది, రైతులతో మాట్లాడాం, రైతులతో సంప్రదింపులు జరిపాం, ఖచ్చితంగా ఒక స్నేహపూర్వ వాతావరణంలోనే తీసుకునే ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే దాదాపు గతంలో ఇవ్వని వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇప్పుడు భూములు ఇచ్చారు. కొంతమంది వరకే ఇంకా పెండింగ్ ఉన్నారు. వాళ్ళు రాకపోతే నిర్మాణానికి సంబంధించి రోడ్డుకే చాలా అడ్డంకులు వస్తాయి అనేది కూడా ఇక చివరాఖరి పరిస్థితిలోనే ఈ విధంగా తీసుకుంటున్నామని పరిస్థితి చెప్తూ ఉన్నారు. రైతులతోనే మాట్లాడే ప్రయత్నం మాత్రం సిఆర్డీకి సంబంధించి ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన ఇంజనీర్లు కూడా వాళ్ళకి సర్ది చెప్పినా సరే ఇవ్వని పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే రోడ్డు నిర్మాణానికి సంబంధించి అడ్డంకులు తొలగించేందుకే ఈ విధంగా నిర్ణయం తీసుకునేది మాత్రం సిఆర్డీ చెప్పింది. ప్రస్తుతం ఆ భూముల స్వాధీన ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. రైట్ గాలిబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.